లింగమనేని రమేష్ బాగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు. ఆయనకు జనసేన పార్టీ సభ్యత్వం ఉందా లేదా మనకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా ఉందా లేదా మనకు తెలియదు. కానీ జనసేన పార్టీలో మాత్రం ప్రభుత్వ వ్యవహారాల్లో, అంటే జనసేన పార్టీకి చెందినటువంటి మంత్రుల శాఖల వ్యవహారాల్లో కూడా ఆయన కీలకంగా మారాడనే చర్చ జనసేన పార్టీ వర్గాల్లోనే సాగుతుంది. తెర ముందు తెర వెనుక ఆయన అందిస్తున్నటువంటి సేవలకు ప్రతిఫలంగా వచ్చే సంవత్సరం ఖాళీ కాబోతున్న రాజ్యసభ సీట్లలో ఆయనకు రాజ్యసభ బెర్త్ దక్కడం ఖాయం అని చెప్పేసి జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి ఆయన అత్యంత సన్నిహితంగా ఉంటూ వస్తున్న విషయం మనకు అందరికీ కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి అవకాశం దక్కుతుందని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం అయితే నడిచింది. కానీ ఏమో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు సెట్టిగాల తెలుగుదేశం బీజేపీ సర్దుబాటులో అది సాధ్యం కాకపోవడంతో నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి ఏకంగా రాష్ట్ర క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పేసి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద ప్రకటించాల్సి కూడా వచ్చింది. అయినా అది ఎందుకు ఇంకా కార్యరూపం దాల్చలేదు. మరి ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు. నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి సానా సతీష్కి రాజ్యసభ సీటు ఇవ్వడం కోసం జనసేన పార్టీని రేస్ నుంచి తప్పించాల్సి వచ్చిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే వచ్చే సంవత్సరం జూన్ నాటికి ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు ఖాళీ కాబోతున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి పరిమళ్ నత్వానితో పాటు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారిది, అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిది, సానా సతీష్ల సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఈ 4 సీట్లు కూడా కూటమి ఖాతాలోకే చేరబోతున్నాయి. దాని మీద ఎటువంటి డౌటే లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత మెజార్టీ లేదు కాబట్టి. ఇందులో ఖచ్చితంగా ఒకటి జనసేన పార్టీకి దక్కుతుంది. అది లింగమనేని రమేష్కు కేటాయిస్తారు అని చెప్పేసి జనసేన పార్టీలో, అదే తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సానా సతీష్కు మరోసారి రాజ్యసభ సీట్ని రెన్యువల్ చేస్తారు పక్కా అన్నది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మాట. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ సీటునే సానా సతీష్కు కేటాయించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. అయితే ఆయనకు ఫుల్ టర్మ్ ఛాన్స్ దక్కలేదు ఇప్పుడు. కాబట్టి రెండవ అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఒకటి జనసేన పార్టీకి పోతే, రెండవది తెలుగుదేశం పార్టీ సానా సతీష్కు వెళ్ళడం ఖాయం. మిగిలిన 2 సీట్లు ఎవరికి అన్నది అప్పటి లెక్కల ప్రకారం ఎవరికి వాళ్ళ ఏందనేది తెలుస్తారంట. ఇందులో ఒకటైతే పక్క బీజేపీకి అయితే వెళ్తుంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు అడుగుతున్నారంట. ఒకవేళ వాళ్ళు అడుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అడిగితే కంపల్సరీగా ఇవ్వాలా. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల రాజీనామాలతో వచ్చేటువంటి ఆర్ కృష్ణయ్య సీట్ని, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు రాజీనామాతో ఖాళీ అయిన సీటు బీజేపీకి చెందినటువంటి పాక వెంకట సత్యనారాయణకి కేటాయించిన సంగతి మనకందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఖాళీ కాబోయే 4 సీట్లలో 2 సీట్లు అయితే పక్క. ఒకటి లింగమనేని రమేష్కి, ఇంకొకటి సానా సతీష్కి. మిగిలిన 2 సీట్లు ఎవరికి అన్నది సస్పెన్షన్ ఉంది. బీజేపీ అడిగితే బీజేపీ వాళ్ళకి కేటాయించిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే లింగమనేని రమేష్ గారికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందా అంటే మేబీ అవును అనేసి కూడా చెప్పుకోవాలి. ఇందులో మెయిన్గా చెప్పాలంటే జనసేన పార్టీ నుంచి రాజ్యసభ సీట్కి వెళ్ళడం, రాజ్యసభ ఎంపీ సీట్ని ఆశించడం, ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లకంతా కూడా ఆయనే దిశానిర్దేశం చేయడం ఏదైతే ఉందో, సో జనసేన పార్టీలో లింగమనేని రమేష్ పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఆయనకి రాజ్యసభ ఎంపీ సీటు ఇవ్వబోతున్నారని చెప్పేసి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చర్చించుకుంటున్నారు. మరి చూద్దాం, కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.